అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అన్నట్టు సమ్మక్క సారక్క జాతర దగ్గర పడుతుంది కదా. మన తెలంగాణలోనే కాదు దేశంలోనే అడవి బిడ్డలు చేసుకునే పెద్ద జాతర ఇది. అయితే దానికంటే ముందు మన కాడ ఇంకో జాతర కూడా షురూ అయింది. గదే నాగోప జాతర. జాతర కోసం గంగా జలాన్ని తీసుకొచ్చేటందుకు మిశ్రమ వంశంలో బయలుదేరిరు. పారి వాళ్ళతో మనం కూడా నడుద్దాం. అందరూ తెల్ల బట్టలు వేసుకొని జబ్బకు సంచి చేతుల కర్ర పట్టుకొని బయలుదేరిరు. వీళ్ళందరూ మిశ్రమ వంశీయులు. నాగావ జాతర కోసం గంగాజలం కోసం యాత్ర చేస్తారు. ముందుగాల కూల పెద్దలు కలశానికి పూజలు చేసి అందరు కలిసి బంతి భోజనాలు చేసి ఇక నడక చాలు చేస్తారు. కాళ్ళకు చెప్పులు కూడా తీసుకోరు. ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్కి వెళ్ళి నడక షురు చేసి జన్నారం మండలం కలమడుగు దగ్గర ఉన్న గోదావరి నదిలో ఉండే హస్తిన మడుక్కు పోయి గంగ నీళ్లు తీసుకొస్తారు. దగ్గర దగ్గర 80 కిలోమీటర్ల దూరం ఉంటదట. ఇక 15 వద్దులు పడతది పోయేతందుకు. ఈ రోజు మేము మిశ్రమ వంశులము. మేము మా కలశం పట్టుకొని మా నాగదేవతానికి అభిషేక్ చేయతందుకు పవిత్రమైన జలం కొరకు మేము పాదయాత్రతో పాటు మేము వెళ్ళటం జరిగింది. ఈరోజు ఇక్కడ కెస్లాపూర్ నుండి కెస్లగూడ ఇంద్రవెల్లి మండలంలో మేము ముఖం చేయటం జరుగుతుంది. నాయకవాడి ధర్మం అనేటువంటి ఉంటారు, వాళ్ళు కోరిక తోటి మేము ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉండి రేపు పొద్దునే 10 గంటలకు ఇట్లనే చిలటి కూడా ఇట్లనే 7 ముఖం చేస్తూ జన్నారం మండల్ కల్మడగ రేవులో అస్తన్ మడకు చేరుకుంటాం. చేరుకున్న తర్వాత గంగామాతను పూజ చేసి పవిత్రమైన జలం తీసుకొని అభిషేక్ కొరకు మేము అట్లనే గౌరీ హనుమంతు కట్టడ దగ్గర పోయి మేము కలసం ఉంచటం జరుగుతుంది. ఇక గంగ నీళ్ళు తీసుకొచ్చినాక గుడిని కడిగి పెద్ద పూజను చేస్తారు. జనవరి 19వ తారీఖు నాడు మన ఈ మహాపూజతోని నాగోప జాతర షురు అవుతుంది. వారం రోజులు నడిచే ఈ పెద్ద జాతరకు మన తెలంగాణ నుంచే కాదు చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల నుంచి కూడా బొచ్చడు మంది వస్తారు. అవుగాని రైళ్లనైనా బస్సులనైనా ఎట్లా ప్రయాణం కడతారు? ఎట్లా కడతారేంది? టికెట్ తీసుకొని సీట్లో కూర్చొని పోతారు. సీటు దొరకకుంటే నిలబడైనా పోతారని అంటారా? కరెక్టే, బరాబరే. అందరు అట్నే చేస్తారు. కానీ ఒక అన్నున్నాడోళ్ళ వాడు ఎట్లా ఎక్స్ప్రెస్ రైలు బండిలా ఎట్లా ప్రయాణం చేసినో తెలితే మీకు చక్కెర వస్తుంది కావచ్చు. ఆగు, ఇగో గీ మహానుభావుడే రైలు ప్రయాణాలు గిట్ల కూడా చేయొచ్చని లోకానికి ఎరక చేసింది. 2 బోగిల నడుమ కూర్చొని మరి ప్రయాణం చేసిండోల్లా. అసలు ఈయన ఏమన్నా మనిషి అనుకుంటుండా లేకుంటే బాలకృష్ణ అనుకుంటుండా? మన బాలయ్య బాబు కదా రైలు మీద సాహసం చేసినట్టు ఈయన గిట్ల చేద్దాం అనుకుంటున్నాడా? అయితే ఈ ఎక్స్ప్రెస్ బండి గోరఖ్పూర్ నుంచి వస్తుందట. సికింద్రాబాద్ కు పోవాలి కావచ్చు. మంచిర్యాలకు రాగానే పోలీసుల కంట పడ్డాడు. బండి మీద ఈ మనిషి కోతోలే సర్కస్ ఫీట్లు చేసుకుంటా గాయ చేస్తాడట. ఇక పోలీసులు వాళ్ళు వీళ్ళు నెమ్మదిగా బుదిరికిచ్చి కిందకి దింపిరు. ఏమైందిరా నాయన గిసొంటి వేషం వేసినావంటే ఏమేమో చెప్తుండు. అగో
జయశంకర్ సిద్దిపేట జిల్లాలోనే ఉంటాడట కాదు. మరి ఏమైందో ఎవరు బెదిరించిరో గాని గోరఖ్పూర్ నుంచి గిట్ల గిదే చేసామట. పుసుక్కున ఏమన్నా అయితే ఎట్లా అన్నట్టు ఏందో ఏమో పోరి గిట్ల తయారైతుర్రేంది అసలు రాను రాను జనాలు. అయితే ఇప్పుడు ఆలుమగల పంచాయతీ చెప్పుకుందాం. అయితే ఇక మేము వేరు పడతాం, ఇడుపు కాగితాలు ఇయ్యురి అని ఆలుమగలు కోర్టుకు వేరు. మరి పెనిమిటి అనేటోడు ఇంటి ఆమె పిల్లలు బతికేతందుకు నెల నెల పైసలు ఇవ్వాలి కదా, గదేనోలా భరణం అంటారు చూడు గది. పెనిమిటి సంపాదన అంతా ఎంతున్నది, ఆయనకు ఆస్తులు ఎన్నున్నాయి, ఏ పాటి భరణం ఇవ్వాలి, ఇవన్నీ కోర్టు చెప్తుంది. కానీ ఆ భరణం తప్పించుకునేటందుకు ఆ పెనిమిటి ఏం చేసిండు ఎరికేనా? చూడురి మీరేగా. ఫస్ట్ ఈ సీన్ చూడురి, చూసినావా? ఇదేదో ఇన్స్టాగ్రామ్ రీల్ కోసమో యూట్యూబ్ వీడియో కోసమో చేస్తున్నది కాదు, నిజంగానే తాంతున్నది ఆయనను. వీళ్ళు ఆలుమగలే, ఈమె ఓడుతుంటే పేర్మిటేమో నవ్వుతుండు. ఎందుకో చెప్తా. అయితే వీళ్ళ నడుమ ఎప్పటి సందో కీసులాటలవుతున్నాయి, వేరు పడదాం అనుకున్నారు. ఇడుపు కాగితాలు కూడా వచ్చినాయి. అయితే భార్య పిల్లలు బతికేతందుకు పెనిమిటి భరణం ఇయ్యాలి కదా, నెలింత. అయితే ఈ పెనిమిటి ఏం చేసిండంటే ఈయన ఆస్తంతా ఈయన తల్లి పేరు మీద రాసిండు. ఇక కోర్టుకు వచ్చి నా కాడ పైసలు లేవు, నాకు నౌకరు లేదు, ఇల్లు లేదు, ఆకిల్లు లేదు, నేను బతుకుడే కష్టం, ఇక వాళ్ళకెట్లా భరణం ఇయ్యాలి అని కోర్టులో చెప్పిండట. ఇక జడ్జి కూడా అవు కదా, ఈయన పేరు మీద ఏం లేవు కదా, భరణం ఇచ్చుడు కూడా కాని పని అని తీర్పు చెప్పిండు. కథ ఇక ఇంటి ఆమెకు కోపం వచ్చింది. పైసలు ఇచ్చుడు తప్పుతుందని ఆస్తంతా తల్లి పేరు మీద రాత్తవా, గిట్ల తప్పించుకుంటావా అని కోట్లనే గిట్ల నరిచింది. ఇక పెన్మిట్ అయితే అసలు బాధ వల్లే ఆయన తెలివికి ఆయననే గొప్ప లెక్క ఫీల్ అయిండు. ఇంటి ఆమె కొడుతున్నా గానీ కిస్స నవ్వుతున్నాడు. దెబ్బలు పడితే వాడినాయి, నా పైసలు నాకే ఉంటున్నాయి, నా తెలివి ముందు నువ్వు వేస్ట్ అయిపోయినావని అనుకున్నాడు కావచ్చు. ఇగో గిట్ల మీరు పేరులా తెలివి మంతులు భార్య పిల్లలకు భరణం ఇయ్యవలసి వస్తుందని ఆస్తిని తల్లి పేరు మీద మార్చేసిండంటే వీడు చిన్నోడు కాదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీలు వీడియోలు చాలా మంది చేస్తూనే ఉన్నారు కదా, అసలు ఒక్కొక్కల పర్ఫార్మెన్స్లు ఏమని ఉంటే అలా ఇక ఫేమస్ అయ్యేటందుకు కొందరైతే కోతి పనులు చేస్తాను, బాణాలు కూడా అడ్డం పెడుతురు. అయితే ఒక అన్నున్నాడోలా రీళ్ళు ఎట్లా చేయాలి ఎట్లా చేయొద్దు అని జనానికి సందేశం ఇచ్చి గ్రహం పెట్టుకున్నాడు. కానీ పోలీసులు అరెస్ట్ చేసి జైలు వేసిరు. గట్ల సందేశాలు ఇస్తే కూడా అరెస్టులు చేస్తారా అని అంటారా? ఇంతకు వారి సందేశం దిక్కు మీరు కూడా నజరేయురి మరి. ఇగో ఈయననే జాతిని ఉద్దేశించి సందేశం ఇచ్చినోడు. కానీ ఏం ఫైదా, పోలీసులు అరెస్ట్ చేసిరు. ఓష్ని మంచి ముచ్చట్లు చెప్పినా తప్పేనా అని ఇప్పుడు బాధపడుతుంది. ఈయన ఉత్తరప్రదేశుడు. ఇంతకు ఈయన చెప్పిన మంచి ముచ్చట ఏందో ఎరికేనా? చెప్పుడు కాదు, డైరెక్ట్ చూయిత్తా, మీరు కూడా చూడురి. అవు రైలు పట్టాల నడుమిట్లా వండుకున్నాడు, ఫోన్ పట్టిండు, అట్నుంచి బండెత్తాంది. ఈయన పట్టాల నడుమ వండుకొని వీడియో తీసిండు, ఇక ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు. అంటే రీల్ అన్నట్టు ఇది. ఇక ఇట్లా రీల్ తీసినాక దయచేసి ఇట్లా ఎవ్వరు రీల్ చేయొద్దు, పానాల మీదకి తెచ్చుకోవద్దు, ఇట్లా చేసుడు తప్పని చెప్పుకొచ్చిండు. చూసినావా ఇక శుద్ధులేట చెప్తుండు. కానీ ఈయన మర్చిపోయిన లాజిక్ ఏందో, చెప్పుడు తప్పు కాదు, చేసుడు తప్పు కదా, అది కూడా ఈయనదే కదా సిద్ధాంతం. ఈయన రీల్ చేసి మరీ చెప్పు, అందుకే అరెస్ట్ అయింది అన్నట్టు అర్థమైంది అనోలా. అంటే ఇది ఎట్లున్నదంటే ఏదో ఫ్యాక్షన్ సినిమా మొత్తం హీరో కత్తులతోని గుండగాలను చంపి లాస్ట్ కు శుభం కారటు పాడే టైంకు ఇట్లా చంపుకుంటూ పోతే మనుషులే ఉండరు, ఎవ్వరు చంపుకోవద్దు, కత్తులు పట్టద్దని సందేశం ఇచ్చినట్టున్నది కదా, గదన్నట్టు ముచ్చట. వీని తెలివి పాడుగాను కాదు, మంచి చెప్పాలంటే గిట్లనే చెప్పేతారిక ఈయనకే ఉన్నదా తెలివి? పోలీసులు ఈయన కన్నా తెలివి మంతులు, ఈయన చెప్పినట్టుగానే అరెస్ట్ చేసిరు, అదన్నట్టు ముచ్చట. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లా ఏరుపాలెందుకు బోధం రారి ఎందుకంటారా?
పాపం అక్కడ ఒకరు కాలం చేసిరు. ఆఖరి కార్యాన్ని అడుగుతాంది. ఆ కార్యాల పాలు పంచుకోవాలి. ఎందుకో చెప్తా కానీ రాని మరి చెప్పున. రారులా ఎర్రపాలెంకు కాలం చేసినోళ్లకు నివాళిద్దాం మనం. ఇంతకు ఎవరు జీవిడి చీర చూస్తారా? ఇగో ఈడ ఎగురుతుంది చూడు కోడి పుంజే కాలం చేసింది. దీని అవసు తీరింది. ఇక దీన్ని సాదుకునే వాళ్ళు గిట్లా శోకాలు పెట్టుకొని కోడి చేసిన మీరు యాడ్ చేసుకుంటా, దాని మంచితనం గురించి చెప్పుకుంటా, కండ్ల పొంట నీళ్లు పెట్టుకొని గిట్లా ఆఖరి కార్యం చేసింది. అయితే అప్పట్లో ఈ ఇంట్లో 10 కోడి పిల్లలను కొన్నారట నువ్వుల. అందులో 9 చచ్చినాయి అప్పుడే. ఈ ఒక్కటి బతికి ఇట్లా కోడి పుంజు అయింది. ఈ కోడి పుంజు కుక్క లెక్క ఇంటికి కావలి కాసేదుల్లా. ఎవరన్నా తెలియనోళ్ళు వస్తే వాళ్ళను పొడిచేదట. దొంగోడు కనబడితే కొక్కరొక్కో అని అరిచేదట. అందరూ కుక్కున్నది జాగ్రత్త అని బోర్డు పెట్టుకున్నారు కదా, కానీ వీళ్ళు మాత్రం కోడి ఉన్నది జాగ్రత్త అని బోర్డు పెట్టుకున్నారు. వీళ్ళ ఇంటికి ఎవరన్నా పోవాలంటే కూడా భయపడేటోళ్ళు. కానీ ఏదో ఒకనాడు ఎవరన్నా మట్టిలో కలవాల్సిందే కదా. ఈ కోడికి నూకలు బాకీ అయిపోయింది. ఇక కోడి చచ్చిపోవడంతోటే ఇంటి మనిషే కాలం చేసినట్టు వీళ్ళు బాధపడి ఇట్లా ఆఖరి కార్యం చేసిరు. అదన్నట్టు ముచ్చట. నిజం చెప్తున్నా, కొత్తగా కొన్న బండో కారో ఖరాబ్ అయితే దానంత దిమాగ్ ఖరాబు ఇంకేముండదు కదా నోళ్ళ. ఒక్కసారి రిపేర్కి వచ్చిందంటే తాపకోసారి అతనే ఉంటుంది కదా. అయితే ఒక డ్రైవర్ అన్న కొత్తగా ఆటోను కొన్నాడోళ్ళ. సీరు బండి కొన్న 3 రోజులకే రిపేర్కి వచ్చిందట. మరి అమ్మినోళ్ళ కాడికి పోతే వాళ్ళు దేకలేదట. మరి ఈయన ఏం చేసిండో చూడు మీరే. ఏంది ఈ అన్న నడి రోడ్ల బండిని గడుగుతున్నాడు అనుకుంటుర్రా ఏంది? లేకపోతే కొత్త సంవత్సరం వచ్చింది కదా బండిని మంచిగా గడుక్కోవాలనుకుంటుండ్రా? అయ్యో పాపం, ఈ అన్నకు ఆటో మస్తు సలుస తాయించిందట. ఎంత చెప్పినా ఎవ్వరింటలేరట. ఈ ఎలక్ట్రికల్ ఆటో తోటి నాకు పరిశాన్ అవుతుంది, దీన్ని మంచిగా చేయుండ్రి, లేకపోతే నాకు ఇంకో ఆటో ఇయ్యుండ్రి అని చెప్పినా ఎవ్వరింటలేరట. లేదు బ్యాటరీ ప్రాబ్లం ఉన్నది, అది మంచిగా చేస్తే నీ ఆటో మస్తు ఉరుకుతుందని చెప్తుర్రట. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, ఊకూకే గట్లనే చెప్తున్నారట. ఇక ఇట్లయితే కాదని చెప్పి అన్న ఏం చేసిండో చూడుర్రి. అయ్యో పాపం పాడుగాను, ఆటో ఆయన తలగ పెడతాడు కదా, ఎవరికి చెప్పినా ఇంటలేరని రాజస్థాన్లా జోధ్పూర్లా ఎలక్ట్రికల్ ఆటో కొనుక్కున్నాడట. గీ అన్న కొనుక్కున్న నుంచి ఒకటే తిప్పలట. షోరూంకు ఎన్నిసార్లు పోయినా ఎవ్వరు సుత పట్టించుకుంటలేరట, ఏం చేస్తలేరట. ఇక గిట్లయితే కాదని ఆటోను షోరూమ్ ముందే పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టిండు కదా. అయినా గిట్లా పట్టించుకోకపోతే ఎట్లా ఉంటది, మస్తు పరిశాన్ అవుతుంది. పాపం ఈ అన్న ఆటోను మొత్తం తగలబెట్టిండు. పెట్రోల్ డీజిల్ తోటి పరిశాన్ లేకుండా ఉంటదంటే ఎలక్ట్రికల్ ఆటోతోని పెద్ద పరిశానే వచ్చింది అన్నకు పాపం. చూసిరు కదా, గిరిగి వాళ్ళు ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.